ద్వారా భూలోకంలో ఉన్న మానవులతో మాట్లాడటానికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మార్గమే కళలు, దర్శనాలు, వాగ్దానాలు, స్వరంతో మాట్లాడటం, స్వస్థతల రూపంలో, దర్శనాల రూపంలో, లేకపోతే ప్రత్యక్షంగా కానీ, దేవదూతల రూపంలో కానీ, సేవకుల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, ఇలాగ ఏ కోణంలోనైనా ప్రభువు మనుషులతో మాట్లాడటానికి తనకి ఇష్టం వచ్చిన, తనకు అనుకూలమైన, తనకి అనువైనటువంటి మార్గం ద్వారా మాట్లాడతాడు. ఆయన్ని ఆపే శక్తి కానీ, ఆయన యొక్క సామర్థ్యాన్ని నిలువరించే బలము కానీ భూమండలం మీద ఏ మానవుడికి లేదు, ఏ సామ్రాజ్యానికి, ఏ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, ఏ మనిషి ద్వారా ఎలా మాట్లాడాలో ఆయన ప్రణాళికలో, ఆయన సంకల్పంలో, ఆయన చిత్తానుసారంగా వారిని అలా ఏర్పాటు చేసుకుని వారితో మాట్లాడతారు. ఈ విషయాన్ని మనం అభ్యంతరం పరిచే శక్తి మానవులకు లేదు. మానవులు చాలా అల్పులు, చాలా చిన్నవారు. మానవులు దేవుణ్ణి ఎదిరించే శక్తి వారికి ఎప్పటికీ లేదు. వారి యొక్క పరిధిలో వాళ్ళు ఉండాలి, కానీ పరిధి దాటి మాట్లాడితే చాలా రకాలైనటువంటి శిక్షలు, నష్టాలు, ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి దేవుని సంగమా, మరలా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కళల ద్వారా దేవుడు మాట్లాడతారు. ఎవరెవరితో దేవుడు ఎలా మాట్లాడాడో మనం ఒకసారి వాక్యంలో ఉన్నటువంటి వచనాలను మనం పరిశీలిద్దాం. వచనాలలో ఉన్నటువంటి సారం, ఆ యొక్క వచనాలలో ఉన్నటువంటి జీవం గనక మన యొక్క జీవితాల్లోకి ప్రవేశించిందంటే, మనం ఈ ప్రపంచంలో ఎవరితోటైనా, ఎక్కడ వారితోటైనా మాట్లాడేటటువంటి శక్తిని మనం పొందుకోవచ్చు. కాబట్టి మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాను, వాక్యములో ఉన్నటువంటి ఆ సారాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకున్నప్పుడు మనం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి సమాధానం చెప్పేటటువంటి జ్ఞానము, వివేకము, తెలివి, బలము దేవుడు మనకు అనుగ్రహించును గాక. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మనము చూద్దాం. అక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయం చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము ఒకసారి మనం ధ్యానిద్దాం. 19. అతడు న్యాయపీఠం మీద కూర్చుంటున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపెను. ఇక్కడ ఉన్నటువంటి ఆమె పేరు పిలాతు యొక్క భార్య. పిలాతు నీతిమంతుడైన యేసుప్రభు వారికి శిక్ష విధించబోతున్నాడన్న సంగతి తెలిసినటువంటి ఆమె ఆ యొక్క రాత్రికాల సమయంలో ఆమెకు వచ్చిన కలలో, ఈ పొద్దు అంటే ఈరోజు ఉదయం నాకు వచ్చినటువంటి కలలో, ఆ నీతిమంతుని జొలిపోవద్దు, ఆయన చాలా నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని యొక్క పక్షముగా నిలిచినటువంటి వాడు అని నీతిమంతుల్ని కాపాడేటటువంటి, నీతిమంతుల్ని రక్షించేటటువంటి ఒక కళ ఆ యొక్క ఆ ప్రాంతానికి ప్రధానిగా లేకపోతే రాజుగా ఉన్నటువంటి పిలాతు గారి భార్య గారికి ఆ కళ వచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవుని సంగమా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతిమంతులను జోలికి వెళ్ళొద్దు, ఆ నీతిమంతుడిని ముట్టవద్దు, ఆ నీతిమంతునికి నష్టం కలిగించవద్దు అనే మాట ఇక్కడ పిలాతు భార్య ఎందుకు మాట్లాడుతుందంటే, దేవుడు నీతిమంతుల పక్షాన ఉంటాడు. ఈరోజు నువ్వు ప్రార్థన మందిరానికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో నిలబడుతున్నావు, నువ్వు అనేక రకాలైన కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తున్నావు, నిన్ను అనేక మంది వేధిస్తున్నారు, గాయపరుస్తున్నారు. అయితే వాళ్ళందరితోటి దేవుడు కళల ద్వారా మాట్లాడి వారిని హెచ్చరిస్తాడు. వారి జోలి వెళితే నీకు నష్టము, ప్రమాదం అని చెప్తాడు. వాళ్ళని గద్దిస్తాడు, వారిని మన దగ్గరికి రాకుండా సరిచేస్తాడు. అలాగా నీతిమంతుల పక్షాన దేవుడు తన యొక్క రచన, తన యొక్క కళలు, తన యొక్క దర్శనాల ద్వారా, తన యొక్క పద్ధతుల ద్వారా నీతిమంతులను కాపాడటానికి అనేక రకాలుగా దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారిని నీతిమంతుడని చెప్పేటటువంటి దర్శనం, యేసు ప్రభు వారు నీతిమంతుడని చెప్పేటటువంటి ఆ కళ అనేక మంది హృదయాలను కదిలించి, మరి ముఖ్యంగా అక్కడున్న పిలాతు కూడా ఆ నీతిమంతుని జోలికి నేను పోను, అతని యొక్క రక్త దోషం నా మీదకి రాకుండా ఉండును గాక అన్నప్పుడు అక్కడున్న యూదులు మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చును గాక అని పలికారు. అతను చేతులు కడుక్కున్నట్లు, అయినా కానీ ఆ తర్వాత చరిత్రలో ఆ పని చేసినందుకు అతనికి కూడా చాలా తీరని నష్టం జరిగినట్లు మనం బైబిల్లో చూస్తాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునాక. దేవుని బిడ్డలారా, ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, ఆదికాండము 20వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, అబ్రహాము గారి భార్య అయినటువంటి శారమ్మ విషయంలో ఈ కళ గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు గారికి వస్తుంది.
అబ్రహాము భార్య అయినటువంటి శారం. చూద్దాం ఒకసారి ఆదికాండము 20వ అధ్యాయము 3-6 వచనాలు. ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసేదనను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసేది అని నేను ఎరుగుదును. మరియు నువ్వు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యని తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చిదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. చూడండి, అబీమెలెకుకి వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు కలల ద్వారా. ఒక రాజు గెరారు ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి అక్కడున్న దక్షిణ దేశమునకు కాదేషునకు షూరుకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండిన అబ్రహాం గారు. ఈ గెరారు ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి అబీమెలెకు గారికి ఆయన చేసినటువంటి దౌర్జన్యానికి, ఆయన చేసినటువంటి ఈమె ఎవరు అని అడిగినప్పుడు ఆయన భయముతో అబ్రహాం గారు చెప్పినటువంటి ఆ అబద్ధానికి ఆమెను తీసుకెళ్ళి, నిజానికైతే అబద్ధం ఏమి కాదు, ఆయనకి చెల్లెల వరుసే అవుతుంది ఆమె. అయితే ఆ విషయం మనకి అర్థం కాక ఆ వంశావళుల గురించిన ఆ డీటెయిల్స్ మనకి తెలియక అలా అనుకుంటాం, కానీ అది అబద్ధం కాదు, నిజమే. ఆమె కూడా నాకు అప్పుడు అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం లేనప్పుడు దేవుడు నియమ నిబంధనలు పెట్టలేదు. దేవుడు నియమ నిబంధనలు పెట్టినప్పుడు ఎవరినైనా చేసుకునేటటువంటి అధికారము ఆ కాలంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా దీన్ని పెద్ద వైరల్గా మార్చేసి దీంట్లో ఏదో తప్పు ఉన్నదని ఎతగలి. ఈ రోజున భారతదేశంలో భారత రాజ్యాంగం అనేది లేకపోతే ఎంతమంది, ఆ కండిషన్స్ అనేవి లేకపోతే ఎన్ని రకాలుగా వివాహాలు చేసుకుని ఎంతోమందిని ఎన్నో రకాలుగా పెళ్ళిళ్ళు చేసుకొని జీవించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక ధర్మశాస్త్రం, ఇప్పుడు ఒక రాజ్యాంగం మనకు ఉంది కాబట్టి ఒకే భార్యను ఫాలో అవుతున్నాం. ఒకవేళ రాజ్యాంగం అనేది లేకపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించాం. కాబట్టి మన జీవితంలో మనం అక్కడున్న రాజుగారితో, సరే నువ్వు సత్యమే, నువ్వు యథార్థంగా తెచ్చుకున్నావు, అడిగి తీసుకొని వచ్చావు కాబట్టి నేను చంపలా, ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆయన భార్య కాబట్టి ఆమె దగ్గరికి ఆయన ప్రవక్త, ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు. అప్పుడు నీవు నీ కుటుంబం బ్రతుకుతుంది, లేకపోతే నీ కుటుంబానికి నష్టం, లేకపోతే నీ మీదకి చావు వస్తుంది, మరణం వస్తుంది అని దేవుడు స్వప్నమందు అబీమెలెకు రాజుతో మాట్లాడి అతన్ని హెచ్చరించి అతనిని గద్దించినప్పుడు అతడు మరలా అబ్రహాము వారైన శారాన్ని తీసుకొని పంపించినట్లు, తన ఇంట్లో నుంచి పంపించినట్లు, తనతో పాటు అనేక మంది బహుమానాలు అలాగనే చెలికత్తనిచ్చి పంపించినట్లు మనం బైబిల్లో చూస్తాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా కలల ద్వారా దేవుడు తన యొక్క బిడ్డలను, తన యొక్క భక్తులను కాపాడుకున్నట్లు, తనను నమ్ముకున్నటువంటి వారిని కాపాడుతూ వారిని అన్ని రకాలుగా వారికి రక్షణ కలుగజేస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగనే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎన్నో రకాలుగా కళల ద్వారా ఆయన హెచ్చరిస్తూ, ప్రతి ఒక్కరూ ఎలాంటి తప్పులు చేసినా, ఎలాంటి లోపములు కలిగిన వారిగా ఉన్నా, ఎలాంటి మోసాలు చేస్తున్నా వారందరి గురించి ముందే మనకు బయలుపరిచి మనల్ని జాగ్రత్త పడేటట్లు చేస్తూ ఉంటాడు దేవుడు. అనేక రకాలుగా మన పక్షాన నిలబడి మనం ఎవరి చేతిలో మోసపోకుండా ఉండేటట్లు, మనము మనిషి లోపల ఉన్నటువంటి మోసపు స్వభావం నుంచి విడుదల పొందేటట్లు మనకి ఆత్మదేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. నా జీవితంలో అయితే కొన్ని లక్షల సార్లు ఆయన దర్శనాల ద్వారా నాతో మాట్లాడి, నా జీవితంలో అనేక మంది మనుషుల చేతిలోంచి మోసం చేసేటటువంటి వారి చేతిలోంచి మోసపడకుండా కాపాడి నన్ను సంరక్షిస్తూ నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మరలా చెబుతున్నాను, మన దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకుని నిందారహితులుగా, నిష్కలంకులుగా, నిర్దోషులుగా మనం అబ్రహాము గారిలాగా కనపడితే దేవుడు మన పక్షాన నిలిచి మన శత్రువులతో మాట్లాడి, మన సొత్తును తీసుకెళ్లిన వారితో సహా మాట్లాడి మన ఆస్తి మనకు వచ్చేటట్లు చేస్తాడు. దేవునికి మాత్రమే అంత శక్తి ఉంది. భూమండలంలో ఇక ఎవ్వరికీ ఆ శక్తి లేదు. నువ్వు దేవుని మీద కనుక ఆధారపడితే ఖచ్చితంగా ఆయన నీ పక్షాన నిలబడి నీ పక్షాన అనేకమైన అద్భుత ఆత్మకార్యాలు చేస్తాడు.
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అబీమెలెకుకి హెచ్చరిక ఇచ్చాడు. ఆ హెచ్చరిక అతని యొక్క కుటుంబాన్ని కాపాడింది, అతని జీవితాన్ని నిలబెట్టింది, అతని రాజ్యాన్ని నిలబెట్టింది, అతని వంశానంలో కూడా అనేకమైన ఆశీర్వాదాలు పొందేటట్లు చేసింది. ఒకవేళ దేవుడిచ్చిన ఆ కలలో గనక చెప్పిన మాట వినకపోతే అబీమెలెకు వంశం నిర్వంశమైపోయేది. తీరైన నష్టం, అనేక రకాలైనటువంటి మరణదూతలు వారి ఇంటి మీదకి వచ్చి వారి జీవితాలను నాశనం చేసేది. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూస్తే, ఆదికాండము 28వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా. అప్పుడతడు ఒక కలగండెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమనంటెను, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూనుండెరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానముకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుదును. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీకు చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవునని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలమునకు ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకునేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాతిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యాకోబు గారు అన్నని మోసం చేసి, తండ్రిని మోసం చేసి, కుటుంబంలో ఉన్న ఆశీర్వాదాలు, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అనేక రకాలైన ఆశీర్వాదాలు, వాళ్ళ అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలను దొంగిలించి అక్కడ వేట మాంసం పెట్టి ఆయన దగ్గర మేక చర్మము, గొర్రె చర్మం చేతులకు కట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ, బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకొని పారిపోతున్న సందర్భంలో అప్పుడు ఎటు తోచక తల్లి అయిన రెబ్కా చెప్పినటువంటి మాటలు ఆలకించి, మీ మామయ్య గారు ఊరు వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆయన పదనరాముకు వెళ్ళటానికి బయలుదేరిన సందర్భంలో దేవుడు ఆ ప్రయాణంలో, ఒంటరి ప్రయాణంలో, భయంకరమైన ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్తున్న సందర్భంలో ఆ ప్రయాణంలో ఆ యొక్క చీకటి, ఆ యొక్క భయంకరమైనటువంటి అరణ్యములలో దేవుడు అతనికి తోడుగా ఉండి అతనికి రాత్రికాల సమయంలో ఏ స్థలంలో అయితే అతను పడుకున్నాడో అతనికి దర్శనమిచ్చి, నేను నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నేను నిన్ను కాపాడుతాను, మరి ముఖ్యంగా ఈ దేశాన్ని నీ సంతతి వారికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ ప్రదేశం దేవునికి. అందుకని ఆ ప్రాంతాన్ని యాకోబు గారు సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే పండుకున్నాడో, ఇక్కడ ఇది ఎంతో భయంకరమైన స్థలం, దేవుడు ఇక్కడ నాతో మాట్లాడాడు కాబట్టి ఇది దేవుని ఇల్లే కాదు, ఇది పరలోకపు గవిని ఇదే అని చెప్పి అక్కడ ఒక రాయి పెట్టి ఆ రాతి మీద నూనె పోసి అక్కడ ఆ రాతిని ద్వారా ఇది దేవుని ఇల్లు కాబట్టి దీనికి బేతేలు అని పేరు పెట్టినట్లు ఆ పేరు నామకరణం చేసి ఆయన ఆ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకొని వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ యాకోబు గారి స్థితి మనం గమనించాలి. ఎలా ఉంటాడంటే, అటు తల్లిదండ్రులను వదులుకొని పోతున్నాడు, అన్న కంటికి కనపడ్డు, ఇప్పుడు వెళ్తున్న ప్రపంచం అంతా కొత్త ప్రపంచం, ఇప్పుడు వెళ్తున్న జీవితం అంతా కొత్త జీవితం, ఇప్పుడు వెళ్తున్న ఆ యొక్క ప్రయాణం అంతా కొత్త ప్రయాణం. అక్కడ ఎవరు ఎదురవుతారో, ఎలాంటి మనుషులు ఉంటారో తెలియని అగమ్య గోచరమైనటువంటి ఆ జీవిత యాత్రలో ముందుకు వెళ్తున్నటువంటి ఆ ప్రయాణంలో యాకోబు గారితో దేవుడు మాట్లాడి చేసినటువంటి వాగ్దానమే ఈ కళ. చూడండి, అతను మరలా యువతలకు వచ్చేటప్పుడు నువ్వు ఎట్లయితే ఒంటరిగా వెళ్తున్నావో అప్పుడు ఒక తీర్మానం తీసుకుంటాడు. నీవు గనక నేను వెళ్తున్న స్థలంలో నాకు తోడుగా ఉండి నన్ను ఆశీర్వదించిన ఎడల నాకు నీవు ఇచ్చిన ప్రతి దాంట్లో దశంభాగం చెల్లిస్తానని యాకోబు గారు అక్కడ తీర్మానం చేసుకుంటారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినారు. పోయేటప్పుడు ఒక సంచి తీసుకొని బయలుదేరిన యాకోబు వచ్చేటప్పుడు వేలాది గొర్రెలతో, వేలాది ఒంటెలతో, వేలాది పశువులతోటి ఆయన బయలుదేరి యువతలకు వస్తూ ఉంటాడు. అలాగనే ఒంటరిగా వెళ్ళిపోతున్న ఆ టైంలో ఏడుస్తూ, బాధతో, దుఃఖంతో తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళి అటువైపు ఆ దేశంలోకి వెళ్తున్న టైంలో ఆయన చాలా
మానసిక వేదన అనుభవిస్తున్న సమయంలో దేవుడితో అతను నిబంధన చేసుకున్నాడు, తీర్మానం చేశాడు. చూడండి, యువతలకు వచ్చేటప్పుడు 4 భార్యలు, 12 మంది కుమారులు, ఆ తర్వాత చూడండి ఇలాగ బయలుదేరి వస్తున్నప్పుడు ఆయనకు ఒక కుమార్తె, ఎంతోమంది పనివారులు, ఎంతో సంపద, వెండి బంగారం ఆస్తిని సంపాదించుకొని ఆయన బయలుదేరి ఇటువైపు వచ్చినట్లు కొద్ది ఈ ఒక ఒక సుమారు ఒక 22, 21, 22 సంవత్సరాల్లోనే అటు వెళ్ళిన మామూలుగా ఖాళీ సంచితో వెళ్ళినటువంటి వాడు, ఒక చిన్న సంచిలో ఆహారం తీసుకుని బయలుదేరిన వాడు వచ్చేటప్పుడు సకల సంపదలతో తిరిగి వస్తున్నట్లు, దేవుడు అతనికి తోడుగా ఉండి అతన్ని ఆశీర్వదించినట్లు, ఆ కలలో దేవుడు మాట్లాడిన ప్రతి మాట అతనికి తోడుగా ఉండి నెరవేర్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇక 4వ అంశాన్ని మనం చూస్తే ఆదికాండం 31వ అధ్యాయము, ఆదికాండం 31వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండము 31వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్న ముందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ల చారలైనను పొడలైనను మచ్చలైనను గలవేయండెను. మరియు ఆ స్వప్న ముందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభు అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఎలయనగా లాభాను నీవుకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవిక్కడ స్తంభం మీద నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసిదివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసిదో ఆ బేతులే దేవుడని నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పినను. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక యాకోబు గారితో దేవుని దూత మాట్లాడినట్లు, మీ మామ లాభాను నీకు చేసినటువంటి నష్టాన్ని నేను చూశాను, అతను చేసిన మోసం నాకు తెలుసు, కాబట్టి నీకు కలిగినటువంటి ఆ యొక్క గొర్రెలు, నువ్వు మేపినటువంటి ఆ కష్టార్జితం ఏవైతే మచ్చలో ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని బయలుదేరమని చెప్పినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ విషయాన్ని తీసుకుని వచ్చి రాహేలు లేయాకు చెప్పినట్లు వారిద్దరూ వారికి కలిగిన పిల్లల్ని, వారికి కలిగిన సంపదను, వారికి కలిగిన ఆస్తిని, వారికి కాల్చిన వారి దగ్గర ఉన్నటువంటి వెండి బంగారు వస్తువులన్నిటిని తీసుకొని బయలుదేరి వెళ్తున్నట్లు, లాభాను చేసినటువంటి ప్రతి మోసము తన భార్యలకు చెప్పినట్లు, దేవుడు దిగి వచ్చి అతను చేసిన మోసానికి ప్రతిఫలంగా మాట్లాడినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియదేవుని సంగమా, కళల ద్వారా లాభాను చేసినటువంటి మోసాన్ని యాకోబు గారికి దేవుడు తెలియజేశాడు. అతను చేసిన మోసం అంతా చూశాను, కాబట్టి నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టి నేను నీకు చూపించేటటువంటి దేశానికి వెళ్ళిపో, నీ పితరుల దేశం అంటే నీ యొక్క స్వదేశానికి బయలుదేరి వెళ్ళిపోమని చెప్పినట్లు కూడా ఇక్కడ కళల ద్వారా యాకోబు గారి జీవితంలో ఒక మలుపు తిప్పినటువంటి కళగా ఈ కళను మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ప్రతి దాన్ని దేవుడు గమనిస్తున్నట్టు, దానికి జీతం ఇస్తున్నట్లు, వారు చేసిన తప్పులను బట్టి వారికి సంబంధించినటువంటి దానికి దేవుడు ఒక ప్రణాళిక రాసి ఎవరికి రావాల్సిన ఆస్తి వారికి ఇస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరికి ఎలాంటి భాగం రావాలో న్యాయవంతుడైన దేవుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి యాకోబుకు రావాల్సిన భాగం యాకోబుకు, అలాగే లాభానికి రావాల్సిన భాగం లాభానికి ఇచ్చి వారిని యాకోబు గారిని వారి స్వదేశానికి పంపించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కళల ద్వారా అనేకమైన ప్రత్యక్షతలు జరుగుతాయి, కళల ద్వారా గర్భఫలాలు అందుతాయి, కళల ద్వారా ఉద్యోగాలు ఎప్పుడు రాబోతాయో తెలియజేస్తాడు దేవుడు. కళల ద్వారా అమ్మాయిలు పుడతారా అబ్బాయిలు పుడతారా దేవుడు ముందే చెప్తాడు. కళల ద్వారా ఉద్యోగం వస్తుందా రాదా, కళల ద్వారా గృహం కట్టబడుద్దా లేదా, కళల ద్వారా ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి, అనేకమైన సంగతులు దేవుడు తన ప్రియులకి, తనను ఎందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలకి ఖచ్చితంగా తెలియజేస్తాడన్న సంగతి మనం వాక్యపు లోతుల్లో నుంచి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. మన పితరులందరితో మాట్లాడాడు. దేవుడు దేన్ని ఆపటానికి వీల్లేదు. దేవుడు ఆపిన దాన్ని క్లియర్గా చెప్పాడు. నేను బలులు నాకు ఇష్టం లేదని చెప్పాడు. అలాగనే కళల గురించి ఆయన ఎలాంటి డెఫినేషన్స్ ఇవ్వలేదు. కాబట్టి అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, దర్శనాలు వస్తూనే ఉన్నాయి. పరిశుద్ధాత్మని ఎక్కడ నేను ఆపాను అని ఆయన చెప్పలేదు. ఇలాగా అద్భుతాలను నేను ఆపాను అని ఎక్కడ చెప్పలేదు. సూచక్రియలు నేను ఆపాను అని చెప్పలేదు. మహత్కార్యాలు, కృపావరాలు నేను ఆపాను అని ఆయన ఎక్కడ చెప్పలేదు. అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. భాషలు నేను ఆపాను
చెప్పాను అని ఆయన ఎక్కడ చెప్పలేదు. అవన్నీ ముందుకు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడు దాకా అంటే ప్రభు రాకడ వచ్చేంత వరకు ఈ కృత నిబంధన సంఘంలో అవన్నీ ఫాలో అవుతూనే ఉంటాయి, అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి, కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అబద్ధపు బోధలు చెప్పి ప్రజలను గలిబిలి చేస్తున్నటువంటి వారు దేవుని ఎదుట చాలా భయంకరమైన శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి బైబిల్లో ఉన్నదాన్ని చెరిపి వారికి అనుకూలమైనటువంటి బోధ వారు చేయకూడదు. వారి యొక్క పబ్లిసిటీ కోసం, వారి యొక్క యూస్ కోసం వారు ఎంతో తాపత్రయపడుతున్నారు. వారంతా రేపొద్దున వెలుపటి చీకటిలో నిలబడాల్సి వస్తుంది. చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, మనం ఇంకా బైబిల్లో చూస్తే అలాగనే ఆదికాండం 37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయం 5 నుంచి, ఆదికాండము 37వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదువుకుందాం. 37వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. యోసేపు ఒక కలగని తన సహోదరులతో తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. అతడు వారిని చూసి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడిందని చెప్పాను. ఇలాగా 2 కళల గురించి ఇక్కడ ఉన్నటువంటి యోసేపు గారు తన అన్నలకు చెప్పినప్పుడు వారు భయంకరంగా పగబట్టినట్లు మనం చూస్తున్నాం. యోసేపుకు జరగబోయే సంగతులు ముందే దేవుడు చెప్తున్నాడు. యోసేపుకి ఎవరైతే ఆత్మీయుల ముసుగులు ఉండి అన్నలు అనేక రకాలైన దొంగతనాలు, వ్యభిచారాలు, అబద్ధాలు, మోసాలు, కుయుక్తులు, కుట్రలు, ఎన్నో రకాలైన కబ్జాలు, భయంకరమైన పాపాలు చేస్తూ మేము చాలా ఆత్మీయుని కుమారులము అని బయట ప్రపంచానికి చూపిస్తూ లోపల అంతరంగ జీవితంలో ఘోరమైన పాపాలు చేస్తున్నటువంటి వారి గురించి దేవుడు యోసేపు ద్వారా ముందే మాట్లాడిన కళ ఇది. చూడండి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియజేస్తున్నాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో యోసేపుకు ముందే చెప్తున్నాడు. ఎవరైతే ఆత్మీయులుగా నటిస్తూ అనేక రకాలుగా నీ ఎదుట నా ఎదుట ఎన్నో రకాలైన పాపాలు చేస్తూ చేయలేదన్నట్టు కనబడుతున్న అలాంటి ద్వంద్వ స్వభావం కలిగిన వారందరినీ నీ కాళ్ళ కింద పెట్టబోతున్నాను, నీ చేతికి అప్పగించబోతున్నాను. వారంతా ఓడిపోతారు. ఇదిగో వారంతా నీకు సాగిలపడతారు అని చెప్పాడు. ఒక ఆత్మీయునికి నీ శరీరులందరూ సాగిలపడాల్సిందే అని ఆ యొక్క యోసేపు ద్వారా వచ్చిన కళ ద్వారా మనకి అర్థమవును గాక. అలాగనే తల్లిదండ్రులైనా సరే, ఎవరు ఎంత పెద్దటి వాళ్ళైనా సరే, ఎవరైతే నీతిమంతులుగా, యథార్థవంతులుగా, సత్యవంతులుగా, దేవునికి భయపడేవారుగా ఉంటారో వారి ముందు తల్లిదండ్రులైనా సరే, అన్నలైనా సరే, బంధువులైనా సరే, చుట్టాలైనా సరే, స్నేహితులైనా సరే, ప్రపంచంలో ఉన్న ఏ మనుషుడైనా సరే, ఏ అధికారైనా సరే, ఏ రాజైనా సరే సాగిలపడాల్సిందే. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత, దేవుడికి వారికి ఇచ్చిన ఏర్పాటు, దేవుడు వారికి ఇచ్చినటువంటి మహిమ, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ పిలుపు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ దర్శనం, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ కళ వారిని అలాంటి అత్యుత్తమమైన వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపెట్టట్లు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపుకు వచ్చిన 2 కళల్లో యోసేపు ఒక కళలో పనులన్నీ నా పన నిలబడి ఉండగా మీ పనులన్నీ సాగిలపడ్డాయని, మరొక పనిలో నేను సూర్యునిగా ఉండగా అనేక నక్షత్రాలు, సూర్యచంద్రులు వచ్చి నాకు సాగిలపడ్డారని చెప్పినప్పుడు, ఒకటి కుటుంబానికి సంబంధించింది, మరొకటి విశ్వానికి సంబంధించిన దర్శనము, ఆ రెండింటిని బయలుపరుస్తాడు. ఆ 2 కూడా ఆ యోసేపు గారి భవిష్యత్తులో జరుగుతాయి. ఆయన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడతాడు. అప్పుడు అందరూ వచ్చి ఆయన కాడ సాగిలపడతారు, ఆయన దగ్గర ధాన్యం కొనుక్కుంటారు. ఆయన కృప ద్వారా ఆయన చూపించిన ఐగుప్తు దేశంలో కొద్ది ప్రాంతాల్లో వారు నివాసం ఉండి వారి యొక్క దైనందిన జీవితాన్ని గడిపినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత 40వ అధ్యాయము, ఆదికాండం 40వ అధ్యాయం 5వ వచనం. వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానాదాయకుడును భక్షకారుడును ఒకటే రాత్రి యందు కలలు కనిరి, ఒక్కొక్కడు వేరు భావముల కల కనెను. చూడండి ఇక్కడ పానాదాయకుడు, భక్షధారుడు ఇద్దరు కూడా 2 కళలు కంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కళలు వస్తాయి. వారు ఎవరు బ్రతుకుతారు, ఎవరు చనిపోతారో యోసేపు గారు ఈ కళల భావాన్ని తెలియజేస్తాడు. చూడండి అక్కడ రాస్తున్నటువంటి ఆ యొక్క వారికి వచ్చినటువంటి కళలు బట్టి వారి స్థితి నిర్ణయించబడతారు. ఒక ఆయన 3 రోజుల్లో చనిపోబోతాడని ముందే చెబుతాడు. ఒక ఆయన 3 రోజుల్లో రాజుకి ద్రాక్షారసం అందించబోతున్నాడని యోసేపు గారు ఆ కళల భావము, దేవుని యొక్క ఆధీనంలో కళల భావం ఉంటుందని యోసేపు గారు మనకి ఎంతో స్పష్టంగా కళల గురించినటువంటి మర్మాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దేవుని చిత్తాన్ని కళలు తెలియజేస్తాయి. దేవుని చిత్తాన్ని కళలు తెలియజేస్తాయి.
కళ కళ భావము దేవుని ఆధీనంలో ఉంటుంది. అది దేవుని యొక్క సేవకులు కానీ దేవుడు ఏర్పాటు చేసిన మనుషులు మాత్రమే దాన్ని గ్రహించగలుగుతారు. అలాగే కళ జరగబోయే సంగతులు దేవుడు ముందే మనుషులకు తెలియజేస్తాడు. కళ ద్వారా జరగబోయే సంగతులు అన్నిటిని ముందే తెలియజేస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి వాహనమే ఈ కళ. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలాగా కళల ద్వారా దేవుడు అనేక మందిని దర్శిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పానాదాయకుడు బతుకుతాడు. ఇక్కడ ఉన్నటువంటి భక్ష్యకారుడైనటువంటి వ్యక్తి 3 రోజుల్లో శిరచ్ఛేదం చేయబడి చనిపోతాడని యోసేపు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటలకి ఖచ్చితంగా 3 రోజుల తర్వాత అది కార్యరూపం అయితే అది ఏ భక్ష్యకారుడైతే చనిపోతాడని చెప్పాడో ఆ భక్ష్యకారుడు చనిపోతాడు. ఏ పానాదాయకుడైతే బతుకుతాడని యోసేపు చెప్తాడో ఆ పానాదాయకుడు బ్రతికి సజీవుడిగా నిలబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వారికి వచ్చినటువంటి కళలు, ఆ కళలు వారి యొక్క స్థితిగతులను గురించి, వారి భవిష్యత్తును గురించి ముందే దేవుడు చెప్పినటువంటి ప్రణాళికలు ఎలా నెరవేర్చబడ్డాయో ఈ అధ్యాయం కనుక మనం చదివితే ఆదికాండం 40 అధ్యాయం మనకి ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. 41వ అధ్యాయము చూస్తే ఫరోకు కూడా 2 కళలు వస్తాయి. ఆ ఫరోకు వచ్చినటువంటి 2 కళల గురించి కూడా యోసేపు గారు వివరించినట్లు మనం బైబిల్లో చూస్తాం. ఫరోకు వచ్చినటువంటి ఒకే రకమైనవి 2 కళలు వస్తాయి. ఒకటి బలిసిన 7 ఆవులు బక్కసిక్కిన 7 ఆవుల్ని తినివేసినట్లు, అలాగనే బలహీనమైనటువంటి కంకులు మృంగివేసినట్లు మనం ఇక్కడ చూస్తాం. ఈ 2 కళల యొక్క భావము యోసేపు గారు వివరిస్తాడు. దేవుణ్ణి అడిగి దేవదూతల ఆత్మ ద్వారా జ్ఞానం పొందినటువంటి యోసేపు గారు ఫరో రాజుకు ఆ యొక్క కళలను గురించిన మర్మము తెలియజేసినప్పుడు, ఆ యొక్క మర్మము తెలియజేసిన అదే వ్యక్తిని ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఆ కాలమందు ఫరో గారు నియమించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ఫరోకి తన రాజ్యస్థితిని ఈ కళల ద్వారా తెలియజేశాడు. అది రాజుగారికి ఎందుకు వచ్చిందంటే అతను ఒక రాజ్యానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ రాజ్యానికి సంబంధించిన మర్మాన్ని ఆ రాజుగారికి ఇచ్చాడు. అదే ఒక సేవకుడికి ఇస్తే సంఘాన్ని గురించి, అదే ఒక రాజుకి ఇస్తే దేశాన్ని గురించి, అలాగనే ఒక స్త్రీకి ఇస్తే తన కుటుంబాన్ని, తన భర్త గురించి, తన పిల్లల గురించి, ఇలాగ కళలను ఏ వ్యక్తికి అయితే వచ్చిందో, ఏ ప్రదేశం అయితే కనబడిందో, ఏమైతే చూపించాడో వాటిని బట్టి చాలా స్పష్టంగా మనం కళను అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనతో మార్మికంగా మాట్లాడవచ్చు, లేకపోతే సూటిగా మాట్లాడవచ్చు, లేకపోతే ఈజీగా సులువుగా కూడా మాట్లాడవచ్చు. అది మనం అర్థం చేసుకునే బైబిల్ ఎంత నాలెడ్జి, ఎంత జ్ఞానం మనకు ఉంటుందో దాన్ని బట్టి మనం కళల యొక్క శక్తిని, కళలను ఈజీగా వివరించేటటువంటి సామర్థ్యాన్ని మనం పొందుకోవచ్చు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అలాగే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూస్తే అక్కడ మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ సొలొమోను తోటి దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తాం. కలలో మాట్లాడి నీకేం వరం కావాలో కోరుకో అని అడిగినట్లు మనం ఆ యొక్క వచనాల్లో గమనిస్తే మనకు అర్థమవుతుంది. కళల ద్వారా దేవుడు మాట్లాడే అనేకమైన మర్మాలను మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. 3:5 గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడగమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగ మనకు చేశాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క స్వప్నమందు అక్కడ దగ్గర గిబియోనులో 22,000 పొట్టేళ్లను ఈ యొక్క సొలొమోను గారు ఆ మందిర ప్రతిష్టప్పుడు ఆయన దేవునికి సమర్పించినప్పుడు, ఆ యొక్క పొట్టేళ్ల యొక్క రక్తాన్ని ఆఘ్రానించడానికి భూమి మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు సొలొమోను గారు ఆ గిబియోనులో ఒక రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు స్వప్నమందు కలలు అతని దగ్గరకు వచ్చి సొలొమోనుతో మాట్లాడి నీకేం కావాలి, నా యొక్క మందిరం కట్టించావు, నా ఇష్టాన్ని తీర్చావు, నన్ను ఘనపరిచావు, కాబట్టి నీకేం కావాలో అడుగు అన్నప్పుడు ఆయన ప్రపంచంలోనే అత్యంత గొప్ప జ్ఞానము, తెలివిని కావాలని, వివేకం కావాలని అడిగినప్పుడు దేవుడు రాజుల ప్రాణమైన ధనముగా నేను అడగలేదు, జ్ఞానము, తెలివి, వివేకమును అడిగావు కాబట్టి వాటితో పాటు ధనమును, రాజుల యొక్క ప్రాణమును, అలాగనే మరి ముఖ్యంగా తెలివిని, జ్ఞానమును, వివేకమును నేను నీకు ఇస్తున్నానని ఒకే రాత్రికాల సమయం ముందు 3 వరాలు అతనికి ఇచ్చి వెళ్ళిపోతున్నట్లు మనం చూస్తాం. తెలివి, జ్ఞానము, వివేకము అతనికి అనుగ్రహించినట్లు, అతని వంటి జ్ఞాని భూమండలం మీద ఎవరు పుట్టినట్లు ఇక కనబడకుండా అంత గొప్ప జ్ఞానంతో అతన్ని నింపినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ఇక్కడ సొలొమోను రాజుతో నీకేం కావాలో అడుగు అని దేవుడే వచ్చి అడుగుతున్నాడు.
ఎందుకు అడుగుతున్నాడు? మనం ఎప్పుడైతే ఆయనకి ఇంపైనటువంటి జీవితం జీవిస్తామో, ఆయనకి ఇష్టమైన సేవ చేస్తామో, దేవుడే మన దగ్గరకు వచ్చి మనల్ని ఏం కావాలో అడుగు అంటాడు. చాలామంది ఎన్ని రకాలుగా అడిగినా దేవుడు ఏమి చేయడు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు భ్రష్టత్వంతో, పాపంతో, మోసంతో, కపటంతో నిండి ఉంటాయి కాబట్టి దేవుడు వారి దగ్గరికి దిగిరాడు. సొలొమోను నిష్కలంక హృదయంతో నిర్దోషంగా వాళ్ళ నాన్న ఏదైతే చెప్పాడో దావీదు గారు ఆ యొక్క పనిని సంపూర్ణం చేసి దేవుని దగ్గర ఒక నిర్దోషమైన వ్యక్తిగా కనిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి అతని పరిచర్యను చూసి, అతని ప్రయాసను చూసి, అతను చేసినటువంటి పనిని బట్టి అతని దగ్గరికి దిగి వచ్చి నీకేం వరం కావాలో కోరుకొని దేవుడే అడిగినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అతనికి కావాల్సింది రాత్రిపూట స్వప్నం ముందు తన ఆత్మతో అడిగినప్పుడు దేవుడు అతనికి సమకూర్చినట్లు కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కళల ద్వారా దేవుడు సొలొమోనుని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జ్ఞానిగా మార్చేశాడు. కళలని చాలామంది కొట్టిపారేస్తూ ఉంటారు. ఆ కళలు వేస్ట్, అది వ్యర్థమైన దర్శనాలు, వ్యర్థమైన కళలు అని చెప్పి వాటిని పడేస్తూ ఉంటారు. ఒక్కొక్క వ్యక్తిని గొప్ప నాయకునిగా మార్చేసింది. ఒక్కొక్క కళ ఒక్కొక్క వ్యక్తిని ఒక రాజుగా, మహా చక్రవర్తిగా మార్చేసింది. ఒక్కొక్క కళ రాజ్యాలను తలక్రిందులు చేసింది. దేవుడు పరలోకం నుండి పంపించినటువంటి ఒక్కొక్క కళ అనేక మంది జీవితాలను వెలుగుమయం చేసేసింది. కాబట్టి కళలను తక్కువగా అంచనా వేసి, కళలు లేవు, ఆరిపోయినాయి అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడితే దానివల్ల వాళ్ళ ఆత్మీయ గుడ్డితనంలో బంధించబడి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు, దేవుడిచ్చేటటువంటి ఆలోచనలు, దేవుడిచ్చేటటువంటి దేవుడు పంపించే ప్రణాళికలు, ఆత్మ నడిపింపును పోగొట్టుకుంటారు. పరిశుద్ధాత్మ నడిపింపు పోయి వారి జీవితం అంతా నష్టజాతకులుగా అనేకమైన కష్టాలు, బాధలు అనుభవిస్తూ సాతాను చేతిలో బలహీనమైన ఆయుధాలుగా మారిపోయి సాతాను వారిని లాక్కొని పాతాళానికి వెళ్ళిపోయి అవిశ్వాసులుగా వారు మారిపోతారు. కాబట్టి అలాంటి స్థితి నుంచి మనం బయటికి రావాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుడు ఏ కోణంలో నుంచి మాట్లాడినా విశ్వాసులమైన మనం దాన్ని నమ్మాలి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఏ రూపం, ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి కాబట్టి ఆయన ఏ కోణంలో నుంచైనా, ఏ డైమెన్షన్ నుంచైనా మనిషితో మాట్లాడే శక్తి ఆయనకుంది. ఆయన్ని ఆపే శక్తి ప్రకృతి నియమాలకి లేదు. ఆయన ప్రకృతి నియమాలకు అతీతుడు అన్న సంగతి, ఆత్మస్వరూపి అన్న సంగతి ప్రతి ఒక్క మానవుడు గ్రహించును గాక. తర్వాత దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తే కళల ద్వారా నెబుకద్నెజరు స్థితిని కూడా అక్కడ మనం చూస్తాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో మనం చూస్తే దానియేలు గారు కూడా 2వ అధ్యాయం, నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరం కలలు కను. అందుని గురించి ఆయన మనసును కలతపడగా ఆయనకి నిద్ర పట్టుకుండెను. కాగా రాజు తన కనిన కలను తనకు తెలియజెప్పుడికే శకునగాండ్రులను, గారడీ విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేను కలగంటిని, ఆ కలభావం తెలుపు వలన నేను మనోవ్యాకులము ఉంది ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనరి, రాజు చిరకాలం జీవించిన గాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావము తెలియజేసేదమని. చూడండి, ఇక్కడ కళ వచ్చింది నెబుకద్నెజరుకి. ఆ కళ మర్చిపోతాడు. ఆ కళను దానియేలు తెలియజేస్తాడు. ఏ కళ అయితే వచ్చిందో, ఏ దర్శనమైతే, ఏ కళలైతే అక్కడ నెబుకద్నెజరు కన్నాడో దానిని ఒకరోజు గడువు అడిగి మరలా అదే గడువులో రాత్రిపూట ప్రభు దగ్గర ఆల్ నైట్ ప్రేయర్ చేసి అక్కడ కనిపెట్టి మొరపెట్టినప్పుడు దానియేలుకు కూడా ఆ కళ యొక్క భావాన్ని తెలియజేస్తాడు. ఆ విషయాన్ని తీసుకొని వచ్చి ఎప్పుడైతే దానియేలు రాజుగారికి చెప్తాడో, ఆర్యోక్ అనేటటువంటి సైన్యాధిపతికి చెప్తాడో, అప్పుడు ఆ దేశంలో, కల్దీల దేశంలో ఉన్న జ్ఞానుల మీదకి వచ్చిన ఆ ఉరి శిక్ష మొత్తాన్ని దానియేలు గారు తప్పించి తన సహవాసగాలను, తన తోటి సహదాసులందరినీ కాపాడినట్లు మనం ఈ అధ్యాయాల్లో చూస్తాం. అలాగనే 4వ అధ్యాయం 4వ వచనం నుంచి కూడా చూస్తే ఇక్కడ మరొక కళ వస్తుంది. అదే నెబుకద్నెజరు రాజుకి వచ్చినటువంటి కళలో ఒక మహావృక్షం కనపడుతుంది. ఆ వృక్షము నరికివేయబడుతుంది. 7 సంవత్సరాలు అది ఒక ఇనుప ముద్దుకు కట్టబడుతుంది. ఇలాగా ఆ వచ్చిన కళ మొత్తాన్ని దానియేలు గారు వివరించి, ఇదిగో రాజా, ఆ మహావృక్షము నీవే, నీ సామ్రాజ్యమే. ఇదిగో నీవు చేసినటువంటి గర్వపు ఆలోచనల వల్ల, నీ యొక్క అహంకారం వల్ల నిన్ను దేవుడు 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి ఆ యొక్క పశువు మనస్సుకు అప్పగించబోతున్నాడని అక్కడ నెబుకద్నెజరు సామ్రాజ్యాన్ని గురించి, అతని పతనాన్ని గురించి ఆ కళ వివరించినట్లు, పరలోకం నుండి వచ్చిన కళ అది నిజ జీవితంలో నెరవేరినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం.
చూడండి, కళల ద్వారా ప్రపంచాన్ని కదిలిస్తున్నాడు దేవుడు. ఆ కళ ఆ రాజుకు వచ్చినప్పుడు ఆ కళలో నుంచే వాస్తవ ప్రపంచాన్ని కదిలిస్తున్నాడు. కళలను తక్కువ అంచనా వేసి కళలను చూసేటటువంటి వారిని హీనపరుస్తూ, అవమానపరుస్తూ, అనేక రకాలుగా ఎన్నో రకాలైనటువంటి ఆ ఆత్మ దూషకులుగా, ఆత్మను ఎదిరించేటటువంటి వారిగా మాట్లాడే ప్రతి ఒక్కరికి చెంపపెట్టులాగా ఈ వాక్యం తగులును గాక. నిజం చెబుతున్నాను, ఆత్మ చెప్తున్నటువంటి పరిశుద్ధాత్మ నడిపింపును, పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారిని తిట్టినా తప్పులేదు, సైన్యములకు అధిపతి యెహోవాను తిట్టినా వారు ఏం పట్టించుకోరు. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి గనక ఒక మాట అంటే ఆయన దుఃఖపడతాడు. ఆయన గురించి సాక్ష్యం ఇద్దరు చెప్తున్నారు. యేసు ప్రభు చెప్తున్నాడు, నన్నైనా తండ్రినైనా ఏదైనా అన్నా సహించి భరిస్తారేమో, కానీ పరిశుద్ధాత్మని గనక మీరు దూషించిన ఎడల రాబో యుగమునందు మీకు పాలు పంపులు ఉండవని యేసు ప్రభు వారు తను ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినట్లు మనం చూస్తున్నాం సువార్తల్లో. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. చూడండి, అలాగనే గిద్యోనును కూడా కళల ద్వారా బలపరిచినట్లు న్యాయాధిపతుల గ్రంథము ఒకసారి మనం ధ్యానిస్తే, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం, 7:13 ఒకసారి మనం ధ్యానిస్తే, చూడండి, గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేను ఒక కలగంటిని, అదేమనగా ఎవరు రొట్టె ఒకటి మిద్యానీల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయానని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరి ఏమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగించబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను. ఈ యొక్క కలల భావం ఉన్నటువంటి గిద్యోను పరాక్రమశాలిగా మారిపోయి ఆ మిద్యానీయులందరిని ఓడించినట్లు, ఆ మిద్యానీయుల యొక్క సైన్యం మొత్తాన్ని ఓడించి గొప్ప ఘన విజయాన్ని దేవుని ప్రజలకి తీసుకొని వచ్చి ఆ న్యాయాధిపతుల కాలంలో ఒక గొప్ప న్యాయాధిపతిగా ఒక 20 సంవత్సరాలు చలామణి అయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. కాబట్టి ఇక్కడ మనం చూసే ప్రతి ఒక్క కళ ఒక్కొక్క వ్యక్తిని, అది చిన్నదైనా సరే, అది ఎంతో గొప్ప ధైర్యాన్ని, బలాన్ని, శక్తినిస్తుంది. ఆ కళ ఆ వ్యక్తిని ఏం చేయాలో ముందుకు పురుకొల్పుతుంది. ఆ కళ ఆ యుద్ధాన్ని ఎలా చేయాలో, ఆ యుద్ధంలో ఎలాగ విజయం సాధించేటట్లు చేయాలో ఆ టైంలో గిద్యోను అక్కడికి వచ్చినప్పుడు అక్కడున్నటువంటి మనుషులతో దేవుని యొక్క ప్రణాళిక చూడండి ఎంత గొప్పగా ఉందో. గిద్యోను ఒక ప్రదేశానికి వెళ్తాడు. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇద్దరు స్నేహితులు కూర్చొని మాట్లాడుకున్న ఆ మాటల్లో ఉన్న సారము అతన్ని గొప్ప బలవంతుడిగా, అతన్ని గొప్ప పరాక్రమశాలిగా మార్చేసింది. వాళ్ళకు వచ్చిన కళ ద్వారా ఇతను ఇన్స్పైర్ అయినట్టు, ఇతడు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీల మీదకు ఉన్న భారాన్ని, నిందని, ఆ అవమానాన్ని, ఏదైతే ఆ శత్రువుల సమూహాన్ని తరిమి కొట్టి దేవుని నామాన గొప్ప విజయాన్ని ప్రపంచ చరిత్రలో క్రియేట్ చేసినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు, కించపరుస్తూ ఉంటారు, కళలను హేళన చేస్తూ ఉంటారు, కళలు లేవు అని చెప్పి అబద్ధాలు చెబుతూ ఉంటారు, దుర్బోధలు ప్రకటిస్తూ ఉంటారు. దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేసి వాళ్ళు చాలా గొప్ప జ్ఞానులు అని విర్రవీగుతూ వెకిలి చేష్టలు చేస్తూ వెకిలి నవ్వుతూ ఉంటారు. వారి పళ్ళు రాలగొట్టబడతాయి. వారు దేవుని యొక్క శిక్షకు, ఉగ్రతకు పాత్రులు కాక తప్పదు. కాబట్టి చూడండి ప్రియమైన బిడ్డలారా, అలాగే మనం మాట్లాడకూడదు. అందుకనే మళ్ళీ దేవుడు సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో మిర్యామి అహరోనులతోటి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. మోషేతో నేను ముఖిగా మాట్లాడతాను, మీతో మాట్లాడాలనుకున్నప్పుడు నేను వారిద్దరూ రాగా నా మాట వినుడి. మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి అహరోను, మిర్యాముని వారిని దేవుడు హెచ్చరించి గద్దించినట్లు, నేను మీతో మాట్లాడాలనుకుంటే మీరు ఒకవేళ ప్రవక్తలైతే కలలో మాట్లాడతాను, కానీ నా ఇల్లంతట్లో నమ్మకస్తుడైనటువంటి మోషేతోనే మాట్లాడాలనుకున్నప్పుడు ముఖాముఖిగా అతనితోనే మాట్లాడతాను. ఆయన నిదానించి నా యొక్క స్వరూపాన్ని చూస్తాడు, నా యొక్క స్వరమును వింటాడని చెప్పి, మీరు ఎందుకు అతనికి భయపడతలేదని చెప్పి వారిని గద్దించినట్లు
దైవ సేవకునికి ఎదురు తిరిగితే జరిగే నష్టాలు, మిరియామి అహరోనుల ద్వారా అక్కడ మిరియామికి శ్వేతకుష్టు, అలాగనే అహరోను భయంకరమైనటువంటి భయస్థుడిగా మారిపోయి లోపల కలవరపడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇంకా మనం బైబిల్లో చూస్తే జ్ఞానులతో కూడా కళల ద్వారా మాట్లాడినట్లు యేసు ప్రభు వారి యొక్క జన్మదిన కార్యక్రమంలో ఆ జ్ఞానుల పాత్ర మనం చూస్తాం. అలాగనే యేసేపును బలపరచడానికి కూడా యేసేపు నీ భార్యను త్రోసివేయవద్దుము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది, ఆమెను చేర్చుకొనమని చెప్పినట్లు కూడా కళల ద్వారా యేసేపుతో దేవుడు మాట్లాడినట్లు మనము మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో జ్ఞానుల్ని కళల ద్వారా వారి యొక్క స్వదేశానికి పంపించినట్లు మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఉన్నటువంటి యేసేపుతో కళ ద్వారా దూతలు దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. ఎంత వర్ణాతీతమైనటువంటి మర్మాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయో చూడండి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో కూడా దర్శనము ద్వారా కళల ద్వారా పౌలుతో స్వయంగా యేసు ప్రభు వారే మాట్లాడినట్లు మనం చూస్తాం. 18వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జన సమూహం ఉన్నదని పౌలుతో చెప్పగా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇలాగా దేవుడు పౌలు గారితో మాట్లాడి ఏ పట్టణములో అయితే బహుజనమున్నదో ఆ పట్టణములో అతను నిలబడి భయంకరమైనటువంటి పరిచర్య చేసేటట్లు అతన్ని ప్రోత్సహించినట్లు మనము చూస్తున్నాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అందుకనే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన కొరంతిలో ఉన్నప్పుడు ఈ దర్శనము ఆయనకు వచ్చేసింది. కాబట్టి పౌలు గారు ఆ ప్రాంతం మొత్తం కూడా బహుజన సమూహం ఉన్నదని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ ప్రాంతం అంతా సువార్తతో నింపినట్లు, ఆ ప్రాంతంలో అనేక సంవత్సరాలు ఉండి గొప్ప పరిచర్య చేసినట్లు మనం బైబిల్ చూస్తున్నాం. దేవుడు రాత్రి మాట్లాడిన దాన్ని అది భ్రమాన్ని కొట్టిపారేయకుండా అనేకమైన వాస్తవ కార్యాలు మన పితరులు, మన భక్తులు చేసి చూపించారు. ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్న మార్గాన్ని మనం మూసివేయకూడదు. ఆ తలుపులను మూసివేసి మనం మూర్ఖులుగా మారకూడదు. దేవుడు ఏ కోణంలో మాట్లాడినా, ప్రభువా నువ్వు ఎట్లా మాట్లాడినా నేను నమ్ముతాను, విశ్వసిస్తానయ్యా నువ్వు పలికినప్పుడు ఆయన ప్రతి కోణంలో నుంచి నీతో మాట్లాడి నీ జీవితాన్ని వెలుగుమయం చేయనుగాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు, వర్ధిల్లింప